సార్ నాకేమీ తెలియదు సార్. ఏం సార్ ఇది? ప్యాంటు కూడా వేసుకోకుండా వచ్చారు. అయ్యా నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు అయ్యా. ఇక్కడేం చేస్తున్నావురా? కూర్చా కింద ఫ్రీగా వదిలేశారు. ఫిగర్ మంసు ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వాడికి వచ్చేస్తాను. లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. లేడు పనా? టికెట్ తీసుకొచ్చాను. No, you're not allowed. What's the problem? You're hurt and bleeding. Hey, who's this? Come on, stop it. No, don't be stupid. Get out. అరే ఊరికే ఉన్నవాడిని ముసుగొలిపావు కదరా. Can I have your ticket, please? ఏంటి వాడు లోపలికి వచ్చేసాడా? టికెట్ అడుగుతుందిరా. టికెట్ అడుగుతుంది ఏంటి? Here. అరే తను కోచ చెల్లెల్లాగే ఉంది కదా. అయ్యయ్యో చెల్లెల్లాగా కాదురా, చెల్లెలే. వెళ్ళి కూర్చోరా. వద్దు, పిచ్చుక మీద పొచ్చుగా వేచు కానీ బాంబు వేయకూడదు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. సారీ మ్యామ్. ఏంటి సారీ? చూసుకోనక్కర్లా. ఆడపిల్లంటే ఒద్దిగ్గా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి. ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోవాలంతా తొక్కుకుంటూనే పోతారు. రాస్కెల్. తొక్కింది చాలుగా మాట్లాడే మాట చూడు. హలో, ఫస్ట్ టైమా? ఆ? అదే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా అని అడిగాను. అదంతా ఏం లేదు. ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్ లో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూశాను బ్రేక్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగేనండి పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరగానే యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నేలల్లో. నిన్న మాస్కోలో అయ్యో ఇక చాలు. నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్డప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకునే లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ పెట్టకండి, నడువుకు పెట్టుకోండి. నడుంకా? థ్యాంక్స్. ఇంత భయపడే వాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరు అతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడా, నా పేరు బిరడా. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? రారా పోదాం. ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారము వజ్రాలు అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్కో ఆంటోనియో బెండరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఇక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్, చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు. మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జయ్యి అంటున్నారు, ముఖం చూడలేదంటున్నారు. వాడిని మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు. గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా వదలడులే. ఏముందా ఇక్కడ? అందరికీ ఉండేదే నాకు ఉంది సార్. ఏమంటున్నా? సార్ మా బామ్మ కట్టిన తాయెత్తు సార్, గాలి ధూళి సోకకూడదని కట్టింది సార్. సార్ దీన్ని ముట్టుకోకండి సార్, దీన్ని ముట్టుకుంటే మా ఆచార వ్యవహారాన్ని ఎగతాళి చేసినట్టు అవుతుంది సార్. మా తాత సార్. మేడం 1 మినిట్. ఇక్కడ చూసుకోండి, సైడ్ లో చూసుకోండి, బ్యాగ్ లో చూసుకోండి. ఓకే వెళ్ళండి. ఎలా ఉంది మన ఎస్కేప్? ఒరే మొహమ్మద్ ఖాన్ రేంజ్ లో నడుము ఊపావే, ఎక్కడ్రా మ్యాటర్? కోచ్ అక్కడ సిస్టర్ బ్యాగ్ లో వేశాను, సేఫ్ గా బయటకు వెళ్ళిపోయాను. బడవా
యూ. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఎక్స్క్యూజ్ మీ, పర్స్ మీదేనా? నో. చూసారా మేడం, మన ప్రజలు పర్సుని ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడడం. ఏదో నేను మంచోడి కనుక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచివారుగా ఉన్నారే, ఎవరు మీరు? నేనా, సదా మీ సేవలో బుజ్జి బాబు, ఓ. కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ ని. హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. ఆ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్ నా దగ్గరే ఉండు నువ్వు. అబ్బు గట్టి పిండమే. దగ్గర ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం, ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏదో ఒక హోటల్ పేరు చెప్పిందిరా. ముంతాజ్ హోటల్, గజేంద్ర విలాస్, సంగీత భవన్, సాకేత్ భవన్. గ్రీన్ పార్క్. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వి వాంట్ ఏ సూట్ రూమ్. 15,000 పే చేయాలి ఓ సార్. 50,000. నో సార్, 15,000. అదేలే 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫినాన్షియర్. వాట్ ఫినాన్షియల్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి. రండి, రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం, మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. ఓ మై గాడ్! ఆహా, అలా చూడరా, ఒట్టి టవలు మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది. ఏదో పిచ్చి సినిమా షూటింగ్ లా ఉంది. వండి నాలు ఆహా, ఏదో మలయాళం సినిమా రా, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారు రా. ప్లీజ్ రా, రే రే రే. అటు చూడరా, షూటింగ్ కాదురా, మలేషియా. అయ్యయ్యో. Do you know how important it is to me? ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. What is... ఏయ్, ఏంటయ్యా సారీ? ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు, టవల్తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరో కొట్టేశారట. బ్యాగ్ ఎవరో కొట్టేశారా? ఏ, ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకట? మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు చెలుగు, నేను చెలుగు, నువ్వు నేను చెలుగు, నువ్వు నేను చెలుగు, నువ్వు నేను. ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ని? ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా ఏం జరగాలి సార్? హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. రే రే రే, ఇలా కాదు గానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు, మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్. ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా? నెవర్. వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై, యాక్చువల్ గా ఇక్కడికి ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీద రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా ఖర్చు చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా, 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా, 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు? ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా. ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా? నేను చూపిస్తాను. ఏంట్రా ఇది? ఇది మా తాతయ్య గోచి పాత. ఛీ, ఇదిగోండి మేడం. తెలీదు. టాక్సీ నెంబర్ నోట్ నోట్ చేశారా? చేయలేదు, కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్. వాడు మన బుజ్జిబాబురా. వాడే వాడే. ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం, ఎన్టీఆర్. మిస్టర్ రంజిత్, ఎలా మోసపోయిందో చూసావా? పాపం ఈ పాప. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడా? వాడు ఇల్లే నాకు తెలుసు. ఏంట్రా ఇక్కడ ఇంత జనం ఉన్నారు? అవును కదా, ఇది బుజ్జిబాబు ఇల్లు కాదనుకుంటా. ఇది ఏ మందు సోమో గంజాయి సోమో మత్తులో దైవవాక్కు చెప్పే ఏరియాలా ఉంది. వాట్ ఇస్ దైవవాక్కు? దైవవాక్కు ఈస్ గివెన్ బై సమ్ పోరంబోకు ఓన్లీ ఫర్ హిస్ పొట్ట కోసం. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్, బుజ్జిబాబు ఇంట్లో లేడా?
ఆంటీస్ అందరూ అటాక్ ఆంటీస్ అయ్యారు. నువ్వెవరు బాబు ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ వా Shut up and drop your weapons. I'm Officer Major Chandrakant, Malakpeta Real Estate Forest Department. అయ్యో సారీ సార్ Yeah, he's my assistant. Yes, That sir. girl is his assistant in Mufti. Shut up. సారీ సార్ వాళ్ళకి ఏం చూపించావురా? వాటర్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్, లామినేషన్ కార్డు ఏది చూపించినా మన వాళ్ళు భయపడతారు. ఓకే. Where is Bujji Babu? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి వస్తువులు కొట్టేశాడు సార్. నా 2 సవర్ల గొలుసు గాజులు ఇదిగో ఈ అమ్మాయి స్కూటీ కూడా కొట్టేశాడు సార్. మమ్మల్ని అందరినీ మోసం చేశాడు సార్. ఎంతో ఫీల్ అయి చెబుతున్నారు జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు. Come on, you proceed. మేము వస్తున్నామని తెలుసుకుని ఎటో ఎస్కేప్ అయిపోయాడు సార్. My God, house under lock. అటు చూడు, అక్కడ ఓవర్ఫ్లో అవుతోంది. ఎందుకు మా కన్నీరు కరుస్తున్నావు? Why are you crying? వాళ్ళ వస్తువులు మాత్రమే దోచుకున్నారు మరి నీకు? నా శీలాన్ని దోచుకున్నారు Oh my God, my God. వాడంత యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? శీలవతి సీరియల్ చూస్తున్నాను సీరియల్ గ్యాప్ లో జంబలగడే పంబ. అది జంబలక్కడి పంప కాదు సార్, పంపలక్కడి జంప. ఇట్స్ ఏ హోప్లెస్ కేస్. మిస్ అయ్యాడే. వాడు మనకంటే పెద్ద ఫ్రాడు, అందుకే మోసం చేసిపోయాడు. వాడిక్కడే ఉన్నాడు రా, కన్ఫర్మ్డ్. ఎలా చెబుతున్నావు? అదిగో లుంగి కట్టుకొని వెళ్తుంది ఒక మంకీ, దాన్ని బట్టే. నేనెలా రావాలి? దీనికోసం లిఫ్ట్ తీసుకురాగలవా ఏంటి? పైకి ఎక్కి దూకు. నా వల్ల కాదు. ఇతను వంగమని చెప్పు. ఎవరు? ఎవరినిరా? నిన్నే. నన్నా? నేనేమిటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను వంగడం ఏంటి? నాన్ సెన్స్. తనెవరు, తన ఫ్యామిలీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అన్న కోచారా? కోచాదా? హే చూడు చూడు, కోచాగాడి పవరు చూడు, కోచా చెల్లెలు వెయిట్ చూడు. చూడడానికి దూది పిండిలా ఉంది, కానీ సొన్నకంత వెయిట్ ఉందిరా. పీటర్ చెప్పేంటి మ్యాటర్? ఏంటి మిలిటరీ బండ? ఏంటి కామెడీగా ఉందా? సూపర్ స్టార్ రజనీ, పద్మభూషణ్ కమల్, మహానటుడు ఎన్టీఆర్ ఈ డూప్లికేట్ అందరి జీవితాల్లోకి దూరి కాంప్లికేట్ చేస్తున్నాడు. మిలిటరీ రమ్మా. అమ్మా అమ్మా డాక్టర్, మా అమ్మకేమీ కాకుండా చూసుకోండి డాక్టర్. మా అమ్మ అంటే నాకు ప్రాణం. కావాలంటే నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తాను డాక్టర్. ఒక కిడ్నీ ఏమిట్రా, నీ డబుల్ కిడ్నీ తీయడానికే మేము వచ్చాం. మేడం ఎవరు? అమ్మ కొట్టు, ఎవరైనా అడుగుతారా? నన్ను మోసం చేస్తావా? నా బ్యాగ్ ఏది? ముందు నా బ్యాగ్ ఇవ్వు. అందులో నా స్కార్ఫ్ ఉంది. నా బ్యాగ్ ఇవ్వు. ఇక్కడ ఒకే ఒక బ్యాగ్ ఉంది, అందులో మాసిపోయిన బట్టలు ఉన్నాయని ఎవరు కొనుక్కోవడం లేదు. కావాలంటే అది పట్టుకుపోండి. నా చిన్న బ్యాగ్ ఎదురా? మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోనండి, వీటి సంగతి మేము చూసుకుంటాం. ఓకే? అదేంటే లేదు, మీరు వెళ్ళి నిదానంగా రండి, మెల్లగా రండి. చిన్న బ్యాగ్ ఎక్కడ? అది మంచం మీద. నా చిన్న బ్యాగ్. థాంక్యూ. No, no, బాయ్. అదొక 5 నిమిషాల తర్వాత చెప్పొచ్చు కదా. డాక్టర్ ఎవరో తెలుసా? చెయ్. వీడి సంగతి అలా ఉంచు, తను ఎస్కేప్ అయిపోతే ఎలా? వీడి రూమ్ వేసైనా కొట్టచ్చు. వీడికి ఎందుకురా రూము? వీడి సంగతి ఇక్కడే తెలుస్తా. తలుపు తెరిస్తే చట్టం సర్వం చేసుకుపోతుంది. సరోజా సామానికాలో రే, ఈ మలేషియా బ్యాగ్ తో ఎస్కేప్. అయ్యో, సహాయం చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. చెయ్యి ఇవ్వండిరా. నైస్ టు మీట్ Hello. ఓ, ఛ, నాకు. నడవలేకపోతున్నాను. తప్పకుండా ఇది ఫ్రాక్చర్ అంటే వెనికిందిరా. మన ఊళ్ళో అలాగే అంటారు. నేను భయం వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళి తీరాలి. ఏంటి ఇలా కుంటుకుంటూ వెళ్తావా? బెణుకు తీస్తేనే నువ్వు వెళ్ళగలవు. వెనుక నువ్వు తీస్తావా? నేను అహంకారంతో విర్రవిగే మగాళ్ళకి మాత్రమే తీస్తాను, ఆడవాళ్ళకి తీసే అలవాట్లేదు. మరి ఇంకెవరు తీస్తారు? అమ్మా అమ్మా ఏ అమ్మా? మీ అమ్మ, మనమ్మ, అమ్మమ్మ. అదేరా బెడుగు బేషుగా తీసుకుంది కదా. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి ఇంట్లో బోర్లా పడుకోబెడితే ఆమె ఆవును రాసి మదన చేస్తుంటుంది. అప్పుడు బ్యాగ్ పక్కన పెడుతుంది కదా, అది మాయమైపోతుంది. అదే బెడుగు నొప్పి అన్ని. ఇలాంటి వైద్యాలు చేయడంలో మా అమ్మ సూపర్. వెరీ గుడ్. కొట్టిన కొట్టుడు బాగానే వర్కౌట్ అయింది. ఎలా ఓపెన్ చేయాలి? నాకు తెలుసు. తెలుసా? ఇది కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. అరచి, ముందు దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పు. ముందు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? లవ్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని చెప్పు. అవన్నీ తర్వాత, ముందు కోడేంటో చెప్పు. నాకదే ముందు. సరే చేస్తున్నా. ఏం చేస్తున్నావు? అదే ఆ లవ్ చేస్తున్నా పాస్వర్డ్ చెప్పు. అయితే కిస్ చేయి. నిన్ను కిస్ చేస్తే ఓపెన్ అవుతుందా? కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని కన్ఫర్మ్ అవుతుంది. చూసారా ప్రేక్షకులారా? సొంత అన్నయ్య పక్కనుండగానే ఈ పిల్ల మాట్లాడే మాటలు విన్నారా? సరే, ఇక్కడన్నా కిస్ చేయి. మా అన్నయ్య ఫింగర్ ప్రింట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్. నువ్వు మెంటల్ దాని అనుకున్నాను, పర్వాలేదు, నువ్వు ఒక క్రైమ్ వే.
థ్యాంక్స్ గురు. ఇది డైమండ్స్ రా మెటీరియల్ కింబర్లైట్. ఇది సౌత్ ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇండియాలోనూ దొరుకుతుంది. దీన్ని తవ్వి తీయడానికి మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ కింబర్లైట్ తవ్వి తీయడం వల్ల ఆ ప్రదేశంలో భూకంపం రావడానికి అవకాశం ఉందట. గవర్నమెంట్ రహస్యంగా దాచి ఉంచిన మ్యాప్ ఇప్పుడు మా దగ్గర ఉంది. చూసావా గవర్నమెంట్ కి తెలియకుండా మీ అన్నయ్య చేసే అన్యాయాన్ని? దొరికితే చెప్పకూడే, జైలే. నేను మా నాన్నని వెతుక్కుంటూ వచ్చాను, కానీ సూపర్ మ్యాటర్ దొరికింది. ఇక పెడతాను చూడు మీ అన్నయ్యకి స్పాట్. వీడమ్మా గరుడా కాదు. పోరా. వీడేమో చూడమా. నో. పోరా. వీడు వీడు బావా, ఈవిడ పోలీసు బావా. హలో మేడం. సారీ అమ్మా. భయం ఉండాలి. మనం ఇద్దరు పంపించాం కదా గరుడాసిని. అవునమ్మా, ఇద్దరు కొత్త వాళ్ళని పంపించాం. ఆత్మ గౌరవాన్ని అయినా వదులుకుంటారు కానీ బిర్యానీ వదులుకోరు. ఇదిగోనమ్మా నీ స్కార్ఫ్. ఏంటేంటి? బ్యాగ్ అక్కడే ఉందిరా. ఒరే నన్ను చూసి నవ్వుతోందిరా తను. రే ఉరుముతోందిరా. అలాగా? స్టడీగా నుంచో. స్టడీనా? ఇలా క్లోజ్ గా రా. ఇక్కడికి ఎందుకు వచ్చారా? త్వరగా బిర్యానీ మెక్కడానికా? నేను చెప్పాను కదరా, నేను చెప్పాను కదా, ఏం చెప్పావు? ఎలాగైనా నీ జైని మేము కనిపెట్టి నీకు చూపిస్తాం. ఏ మరి మంచి వాళ్ళలా నటించొద్దు. నేను అందరినీ చెక్ చేసేసాను, ఇంకో ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. రేయ్, జై దొరకబోతున్నాడంట. ఐ జాలి. ఎందుకురా నా బ్యాగ్ పట్టుకున్నావు? మీరు నా బ్యాగ్ పట్టుకున్నారు, అందుకే నేను మీ బ్యాగ్ ఒళ్ళు పట్టుకున్నా. ఎలా ఉందేంటి? బాగా బొద్దుగా ఉంది, కొంచెం స్లిమ్ అయితే ముద్దుగా ఉంటుంది. నేనెవరో తెలుసా? ఈ ఏరియా మొత్తానికి పీసీని. పోలీసా? వెరీ సారీ ఈ బ్యాగ్లో ఏముంది? ఏంటి? అబద్ధం చెప్తున్నాడు మేడం. ఇది నా బ్యాగు. దొంగ పదవులు 2 రోజులుగా ఫాలో చేస్తున్నారు. ఇవ్వండి మేడం. ఎంక్వైరీ ముగిసాకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏయ్ ఎలారా? తాగున్నావా? చచ్చా, ముస్లిమ్స్ పెళ్లికి వచ్చి ఎవరైనా మందు కొడతారా మేడం? చెప్పండి. ఊదు ఊదు ఊదు. ఈ ఏరియానా?